న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఎస్ఎస్సీ 2026 10వ తరగతి పరీక్షల్లో అంజుమన్ ఇస్లామియా విద్యార్థులు 90% ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అంజుమన్ ఇస్లామియా విద్యార్థులు 90 మంది 10వ తరగతి పరీక్షలు రాయగా 85 మంది ఉత్తీర్ణత సాధించారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా స్కూల్ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెచ్చిన సంస్కరణ వల్లనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోల్డ్ సైదా, జాయద్, బాషీ, ఎండీ షౌకత్, డాక్టర్ అన్వర్ హుసేన్, ఇంజనీర్ నజీర్, మిలానా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా 60 మంది పరీక్షలు రాస్తే 95% ఉత్తీర్ణత సాధించినటువంటి పరిస్థితులు. ముందుగా ఈ విద్యా సంస్థలో ఉత్తీర్ణత సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే వీరు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి నిరంతరం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మనందరికి కూడా తెలుసు, 10వ తరగతి అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా జీవితంలో ఒక ముందడుగేయడానికి ఒక అవకాశంగా మనందరం కూడా భావించాలి. అంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ప్రతి ఒక్క విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికితీసి వారికి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా 100 days ప్రోగ్రాం పెట్టి చదువుకునేటువంటి అవకాశాలని కానీ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాళ్లు తోడయ్యాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. హీట్ వేవ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సన్ స్ట్రోక్ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బాగా చెమటలు పట్టి నీరసంగా ఉంటే సత్వరమే చికిత్స పొందాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రానున్న 5 రోజుల పాటు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండనున్నదని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 5 రోజుల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిందన్నారు. 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిమి ఉండవచ్చన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, మేడికొండూరు, కొల్లిపర, మంగళగిరి, పొన్నూరు, ఫిరంగపురం, చేబ్రోలు, పెదనందిపాడు, తాడేపల్లి, తాడికొండ, పెదకాకాని, కాకుమాను, తెనాలి, వట్టిచేరుకూరు, తుళ్లూరు, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి వినోదం అనే కార్యక్రమాన్ని కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహించారు. రైలుపేటలోని కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసవి వినోదం కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిషియన్ కె నాగేశ్వరరావు, టిఆర్ రమేష్ మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు విజ్ఞానం పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మ్యూజిక్ లాంటి కార్యక్రమాల వలన విద్యార్థుల్లో ఉన్న మూఢనమ్మకాలు తొలగించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఉదయ్ భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్బాబు, గోవిందబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఒక ఆట విడుపు మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని వాళ్ళు సముపార్జించే విధంగా ఈ యొక్క జన విజ్ఞాన వేదిక తరఫున ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్స్ అనేది పెడుతూ ఉంటాము డిఫరెంట్ ప్లేసెస్లోకి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సమ్మర్ క్యాంప్లోకి పూర్తిగా వాళ్ళకి వినోదాన్ని అందిస్తూ, ఆ వినోదం ప్లస్ ఈ వేరియస్ థింగ్స్ ఎలాగైతే సైన్స్కు ముడిపడి ఉన్నాయో వాటిని తెలియజేస్తూ, సైన్స్ మాత్రమే నిజం ఎప్పటికీ అనేదాన్ని మేము ప్రచారం చేస్తూ, వాళ్ళల్లో పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే కార్యక్రమం అనేది నిర్వహిస్తూ దిగ్విజయంగా చేస్తూ వస్తున్నాము. గుంటూరు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన
న్యాయవాది షేక్ సుబానిని అసోసియేషన్ అధ్యక్షులు మదిర నాగేశ్వరరావు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుబాని మాట్లాడుతూ తనను ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఎన్నిక చేసిన కమిటీకి సీనియర్, జూనియర్ న్యాయవాదులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తనపై ఉంచిన నమ్మకాన్ని, తన పేరును ప్రతిపాదించిన అధ్యక్షులు మదిర నాగేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసీ మెంబర్ పెర్లి రచన, న్యాయవాదులు స్వాతి, ప్రత్యూష, హనుమంతరావు, కట్ట జాహర్ బాబు, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్రాడీపేట్లోని మానవతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉచిత టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలు, మానవతా సభ్యులు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి పింగళి భాగ్యలక్ష్మి మేడే చరిత్రను వివరిస్తూ కార్మికుల పోరాట స్ఫూర్తిని వివరించారు. శ్రమకు గౌరవం, హక్కుల సాధనలో ఐక్యత అవసరమని పేర్కొన్నారు. అనంతరం మానవతా సంస్థ సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ శ్రమే సంపదకు మూలమని తెలిపారు. మహిళలు టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సాగర్ కార్మికులు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ మహిళా కార్మికులను టైలరింగ్ శిక్షణార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్మికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మానవతా సభ్యులు శివాజీ, ఆనంద్, రమసీత, ప్రసన్న కుమారి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాంబాబు, మోహన్ రావు, ప్రభాకర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ 2026 పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి విజయకేతనం ఎగరవేశారని చైర్మన్ హుస్నా పర్వీన్ వెల్లడించారు. బారా ఇమాం పంజాలోని గ్రీన్ ల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని జుబేదా 592 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచారని డైరెక్టర్ హుస్నా పర్వీన్ తెలిపారు. అంతేకాకుండా సత్తాజ్ అనే విద్యార్థిని 584 మార్కులు సాధించారని, 500 మార్కులకు పైగా 12 మంది విద్యార్థులు సాధించారని ఆమె తెలిపారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను చైర్మన్ హుస్నా పర్వీన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహమ్మద్ షఫీవుల్లా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ పిల్లలకి ఇంత ఉన్నతమైనటువంటి చదువుని అభ్యసించడంలో మరి గొప్పగా విజయం సాధించినట్టే. చాలామందిని మనం చూసుకుంటున్నాం కొన్ని స్కూల్స్లో. ఇప్పుడు ఈ యొక్క నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి డిఈఓలు కానీ, ఎంఈఓలు కానీ ఈ యొక్క స్కూల్స్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ యొక్క క్రమేపంలో మరి మన స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి వీళ్ళు ఇక్కడ టీచర్సు మరి ఈ యొక్క స్టూడెంట్స్కి ఇంత చక్కగా చదివి చెప్పించి ఇంత మార్కులు రావటం అనేది చాలా అద్భుతమైన విజయంగా ఇక్కడ భావించాలి. అలాగే మరి ఇంకా మగపిల్లలు కూడా ఉన్నటువంటి 13 మందికి కూడా 500 పైన మార్కులు రావటం కూడా ఈ యొక్క గ్రీన్లాండ్ పబ్లిక్ స్కూల్ యొక్క విజయంగా భావించాలి. కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన నిర్వహించే దళిత క్రైస్తవ సమాఖ్య సభను విజయవంతం చేయాలని క్రిస్టియన్ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు మల్లెల రాజు పిలుపునిచ్చారు. ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. దళిత క్రైస్తవుల మహాసభ మే నెల 5వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఎల్ఎం స్కూల్ గ్రౌండ్లో నిర్వహించబోతున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న క్రైస్తవుల మీద అనేక దాడులు వ్యతిరేకిస్తూ ఇప్పుడు దళితులందరూ ఒక తాటి మీదకి రావాలని, క్రైస్తవులందరూ ఏకమయ్యి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు లేకపోతే రాజ్యాంగంలో ఉన్న ఆ యొక్క అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛని కాపాడుకోవటం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణమాది గారు, తర్వాత ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, రాజశేఖర్ గారు, కాకుమార్ రాజశేఖర్ గారు, జేడీసీఎం గారు, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ పాంప్లెట్లు ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ సభలో వస్తున్నారు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సర్దార్ కాసు వెంగళరెడ్డి 46వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న వెంగళరెడ్డి విగ్రహానికి రమణారెడ్డి, మస్తాన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అదేవిధంగా పలువురు నివాళులర్పించారు. వెంగళరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని రమణారెడ్డి, మస్తాన్ రావు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.